95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆధ్యాత్మిక కాంతులను విరజిమ్ముతున్న తిరుమల బ్రహ్మోత్సవాలు. అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్న భక్తులు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి రోజాను వెంటనే అరెస్ట్ చేయాలని జనసేన నాయకులు డిమాండ్. మదనపల్లె 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్న శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని ఆరోపణ. గోవా నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి బెల్ట్ దుకాణాల నిర్వాహకులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. 416 గోవా మద్యం సీసాలు, 282 ఏపీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమల బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్ముతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలో పరితపిస్తున్నారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంతో బాసిల్లే తిరుమల గిరులన్నీ కూడా భక్తజన సంద్రోహంగా మారి సరికొత్త శోభను సంతరించుకున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన శ్రీ మలయప్ప స్వామివారు మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జియంగార్ల గోష్ఠితోటి స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు 3వ రోజు అలాగే 7వ రోజు స్వామివారికి సప్న తిరుమల జరుగుతుంది. ఈ సప్న తిరుమల సందర్భంగా రంగనాయక మండపంలో విశేష పుష్పాలంకరణ చేపట్టినాము. వీటితో పాటు స్వామివారి ఉత్సవమూర్తులకి స్వామివారికి శ్రీదేవి భూదేవి అమ్మవారికి అరుదైన పుష్పాలు స్వామివారి యొక్క సేవలు విశేషంగా పాల్పంచుకుంటున్నాయి. ఆ స్వామిని మనం గోవింద కీర్తనమని తిరుమల క్షేత్రమంతా కూడా గోవింద నామంతో మార్పులైపోతున్నది. నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. పదవుడు సంకీర్త కేశమన్నారు. హరే నామ హరే నామ.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి రోజాను వెంటనే అరెస్టు చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. మదనపల్లె 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు వారు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగాల శివరాం, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడడం వైకాపా నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రోజాపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరించారు. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ మదనపల్లి ఇన్ఛార్జ్ గంగారపు స్వాతి అక్క ఆదేశాల మేరకు మరియు రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆదేశాల మేరకు మదనపల్లి నియోజకవర్గం 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి మన వైఎస్ఆర్సీపీ మంత్రి రోజా నిన్న మేము ఇక్కడ కంప్లైంట్ ఇచ్చానికి వచ్చినాము. కంప్లైంట్ ఎందుకు ఇస్తున్నామంటే ఈ మధ్యకాలంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు మంత్రి రోజా గారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని నానా దుర్భాషలు ఆడుతూ ఉంది. మొన్నటికి మొన్న ఒక వెధవ జైలుకు పోతే ఇంకో వెధవ పరామర్శించకపోయినాడు అని చెప్తాది. జైలుకు పోయిన వాళ్ళందరూ వెధవలేనా? నీ లెక్కలో గాంధీ మహాత్ముడు కూడా జైలుకు పోయినాడు, సుభాష్ చంద్రబోస్ కూడా జైలుకు పోయినారు, ఎంతో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా జైలుకు పోయి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ వెధవలు అవుతారా? అంతెందుకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకు పోయి వచ్చినారు. ఆయన పరిస్థితి ఏంది? నీ నోటితో చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 సార్లు మెచ్చుకున్నావు, పొగిన్నావు. అదే 100 సార్లు 200 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు పట్టినావు నీ నోటితోనే.
నీ నోరు అనేది మాకు అర్థమే మహిళ మొత్తము. ఈరోజు మన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా ఆవిడ ఈ మధ్య తెగ రెచ్చిపోతూ దరిద్రమైన నోరు వేసుకొని ఇష్టం వచ్చినట్లు అందరినీ చెడమడ తిట్టి పారేస్తుంది. అసలు నీ బతుకు గురించి మాట్లాడితే నువ్వు చెక్ బౌన్సులు కేసుల్లో కోట్ల చుట్టూ తిరుపుకుంటూ ఉన్న దానివి ఈరోజు విలాసవంతమైన 17 విల్లాలు, 20 కాస్ట్లీ కార్లు, ఇంకా ఎక్కడ పడితే అక్కడ స్థలాలు, ఇన్ని ఆస్తులు నీకు ఎలా వచ్చాయి? నువ్వేమైనా పర్యాటక శాఖ మంత్రి అయితే నీకేమైనా నెలకు 10 కోట్లు జీతం ఏమైనా ఇస్తాడారా? నువ్వు ఎలా సంపాదించావు ఈ ఆస్తులన్నీ? నువ్వు ఇంకోరు ప్యాకేజీల గురించి, ఇంకోరు కేసుల గురించి, ఇంకో స్కాముల గురించి నువ్వు మాట్లాడతావా? అసలు నీకే అర్హత ఉందని మాట్లాడతావు నువ్వు? నీవు నోటికి హద్దు పద్దు లేకుండా నువ్వు ఇలాగే చెలరేగితే రేపు మా ప్రభుత్వం రాగానే నువ్వు అక్రమంగా దోపిడీ చేసిన ఆస్తులు సంపాదన అంతా మొత్తం కేసులు పెట్టి లాగి పేద ప్రజలకు పంచి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మాట్లాడితే 2 చోట్ల ఓడిపోయినాడు అంటున్నావు. ఏ 2 చోట్ల ఓడిపోతే ఈరోజు ప్రజల సమస్యల కోసం నిలబడి పవన్ కళ్యాణ్ గారు ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. మరి నువ్వు గెలిచి ఏం చేశావు? నువ్వు ప్రజల్లో నువ్వు ఒక దోపిడీదారుల్లాగా ముద్ర తెచ్చుకున్నావు. కాబట్టి మీరు గెలవడమే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక రకంగా మంచిదే అయింది. ఎందుకంటే మీరు గెలవకపోతే మీరు ఎంత దుర్మార్గులో ఈ ప్రజలకు తెలిసేది కాదు. మీరు గెలిచారు కాబట్టి ఇంకా మీకు వచ్చే రాజకీయాల్లో రాజకీయ సమాధి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు. పొన్నూరులో సామూహిక దీక్షా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. గడిచిన 4 ఏళ్లలో మైనార్టీలకు ఏ ఒక్క పథకాన్ని వర్తింప చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని ఆరోపించారు. వినుకొండ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు, నాకు అత్యంత ప్రీతి పాత్రలు జీవి ఆంజనేయులు గారితో ఏదైతే ఈనాడు 13 రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆధారం లేని కేసులో కొత్తగా 37వ ముద్దాయిగా చేర్పించిన క్రమాన్ని, ఈ అన్యాయ అక్రమ కేసుని నిరసిస్తూ ఈనాడు వినుకొండ నియోజకవర్గ మైనార్టీ సోదరులు సోదరిమణులు మేము సహితం చంద్రబాబు నాయుడు గారితో అనే నినాదంతో నిరవధిక నిరాదీక్షణ రోజు కూర్చున్నందుకు ముస్లిం సోదరులు సోదరిమణులందరికీ, ముస్లింలంతా వచ్చేస్తారు, అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. సోదరులారా, మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం వస్తుంది. మన యొక్క ప్రవచనాలు వింటుంటాం, హదీస్ వింటుంటాం. అందులో ఒక హదీస్ ఉంది, ఎక్కడైనా అన్యాయం జరిగి గోవా నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి జిల్లాకు తరలించి దందా నడుపుతున్న వారి ఆట కట్టించారు ప్రకాశం జిల్లా పోలీసులు. గత కొన్నాళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ దోపిడీకి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చెక్ పెట్టింది. 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 416 గోవా మద్యం సీసాలు, 282 ఏపీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులోని సెబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎం సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు. కొత్తపట్నం మండలం
మండలం చిన్నంగారి పట్టపుపాలెనికి చెందిన మేకల బాబు, ఊళ్లపాలెం గ్రామానికి చెందిన అరవ పవన్ తమకు పరిచయం ఉన్న వ్యక్తులతో గోవా నుంచి తక్కువ ధరకు మద్యం రప్పించి స్థానికంగా బెల్ట్ దుకాణాల నిర్వాహకులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో సబ్ ఇన్స్పెక్టర్ బి లత, ఎస్ఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలోని బృందం గత కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. వారి కదలికలపై కన్నేసి పక్కా ఆధారాలతో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 లక్షల విలువైన మద్యంతో పాటు రవాణాకు వినియోగిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. సురేష్ తీస్తున్నాడు సార్, సురేష్ తీస్తున్నాడు సార్, తీస్తున్నాడు. మార్కెట్కు ఆ అరేబియా వైపు, కర్ణాటక, కేరళ, గోవా వైపు ఫిష్ని తీసుకెళ్ళి వచ్చేటప్పుడు ఆ కంటైనర్స్లో గోవాకు చెందినటువంటి మద్యాన్ని, అంటే గోవా ప్రాంతంలో మద్యము కేంద్ర ప్రాంతం కాబట్టి అక్కడ పన్ను తక్కువ ఉంటుంది. తక్కువ ధరకు లభించినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా అమ్ముడుపోయే బ్రాండ్లను వాళ్ళు అక్రమంగా కొని తెచ్చి ఇక్కడ ఈ బెల్ షాపులు నిర్వహించే వాళ్ళు ఉంటారు కొందరు, అంటే అనాధికారికంగా బెల్ షాపులు అంటాం మనము. అనాధికారిక అమ్మకం మద్యాలు చేసేవాళ్ళు ఉంటారు పల్లెల్లో. వాళ్ళకి ఎక్కువ ధరలకు అమ్మి వాళ్ళ ద్వారా సొమ్ము చేసుకోవడానికి ఒక ముఠ ఏర్పడి గత కొంతకాలంగా వాళ్ళు ఈ వ్యాపారం చేస్తున్నారు. వీరి మీద పెట్టినటువంటి వీరి యొక్క కదలికపై నిరంతరమైన నిఘాని ఒంగోలు ఎస్సీబీ ఇన్స్పెక్టర్ గారు లత్త గారు మరియు ఎస్ఐ గారు గోపాలకృష్ణ, వారి సిబ్బంది కోటేశ్వరరావు, మిగతా సిబ్బంది అంతా కూడా నిరంతరంగా వారి మీద నిఘా పెట్టారు. ఈ నిఘాను బట్టి మేము ఏం చేశామంటే, ఈరోజు కొత్తపట్నం మండలంలోని మడనూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో చీరాల వాడరేవు బీచ్కు వినాయకుని నిమజ్జనం నిమిత్తం వచ్చిన భక్తులతో 4 మహిళలు సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి వారు సముద్రంలో మునిగిపోతుండగా గమనించిన మెరైన్ మరియు పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి సముద్రంలోకి దూకి మునిగిపోతున్న 4 మహిళలను రక్షించి ఒడ్డుకు చేర్చి వారి బంధువులకు అప్పగించారు. అందరూ దీని భయం ఎక్కువ. దీపురా వాయమ్మ ఆడపిల్లలే మొత్తం వాయమ్మ. హైదరాబాద్ చందానగర్లోని స్విగ్గీ డెలివరీ బాయ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జహీరాబాద్ జిల్లాకు చెందిన అనిల్ లింగంపల్లిలో నివాసం ఉంటున్నాడు. అయితే ఉదయం తన బైక్పై స్విగ్గీ డెలివరీ కోసం బయలుదేరిన అనిల్ నల్లగండ్ల వెరిటాక్స్ విల్లా నిర్మాణాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ దగ్గర మృతి చెందాడు. అనిల్ మృతదేహాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కరెంట్ షాక్ తగిలి అనిల్ మృతి చెందినట్లు అనుమానించారు. అనిల్ ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మొబైల్ ఉంది కదా. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే అసెంబ్లీలో చర్చ జరగకూడదని వైసీపీ వ్యవహరిస్తోంది అంటూ మాజీ మంత్రి టీడీపీ మహిళా నేత అఖిల ప్రియ విమర్శించారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో హిట్లర్ పరిపాలన జరుగుతుందని, ఎటువంటి ఆధారాలు లేకుండానే వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారు అంటూ మండిపడ్డారు. జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నారు కదా, ఏమైంది అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. టీడీపీ నేతలపై కేసులు పెట్టడానికి ప్రభుత్వం పనిచేస్తోందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఉన్న భారీ వృక్షం నేల కొరికింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా పడిపోయింది. దీంతో చెట్టు కింద పార్క్ చేసిన 2 ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చెట్టు కింద ఉన్న వ్యక్తులు భయంతో పరుగులు తీశారు. దీంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల కాలంలో హైదరాబాద్లోని హైదర్గూడలో భారీ వృక్షం కూలి ఆటో డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పంట కాలువలో మొసలి దర్శనమిచ్చింది. కోనసీమ ప్రాంతంలోని కాలువల వెంబడి మొసలి పయనించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలంటూ పలువురు సూచిస్తున్నారు. కాలువలో వినాయక విగ్రహాల నిమజ్జనంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. నేను వేసినట్టు రాడు అందరూ అన్నారు ఆడు ఎలా కొట్టాడు క్రాస్ గా ఎవడు కొట్టాడు రాడు నేను వేసినట్టు రాడు అందరూ అన్నారు ఆడు ఎలా కొట్టాడు క్రాస్ గా ఎవడు కొట్టాడు రాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆధ్యాత్మిక కాంతులను విరజిమ్ముతున్న తిరుమల బ్రహ్మోత్సవాలు. అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.
పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి రోజాను వెంటనే అరెస్ట్ చేయాలని జనసేన నాయకులు డిమాండ్. మదనపల్లె 1 జోన్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్న శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని ఆరోపణ. గోవా నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి బెల్ట్ దుకాణాల నిర్వాహకులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. 416 గోవా మద్యం సీసాలు, 282 ఏపీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.